నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాట గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న దీపం వివాదంలో ఎట్టకేలకు ధర్మమే గెలిచింది. తిరుపరకుండం కొండపై పవిత్ర కార్తీక దీపాన్ని వెలిగించేందుకు మదురై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూనే ప్రభుత్వ అభ్యంతరాలను కోర్టు తుత్తునియలు చేసింది. అటు డిఎంకే ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అసలు ఆ కొండపై దీపం వెలిగించడానికి అభ్యంతరం ఎందుకు? వక్ఫ్ బోర్డు వాదనను కోర్టు ఎందుకు తప్పుపట్టింది? భక్తుల నమ్మకానికి, ప్రభుత్వ ఆంక్షలకు మధ్య జరిగిన పోరాటంలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మధురైలోని తిరుపరకుండం మురుగన్ ఆలయ కొండపై ఉన్న పురాతన దీపపు తూన వద్ద కార్తీక దీపం వెలిగించే సాంప్రదాయంపై గత కొంతకాలంగా నీలి నీడలు కమ్ముకున్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని, మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని తమిళనాడు సర్కార్ ఈ దీపోత్సవాన్ని అడ్డుకుంది. కానీ మదురై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఒక చిన్న దీపం వెలిగిస్తేనే శాంతి భద్రతలు విచ్ఛిన్నమవుతాయంటే అంతటి శక్తివంతమైన ప్రభుత్వం అంత భయపడుతోందా అంటూ జడ్జిలు వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ వివాదంలో మరో సంచలన మలుపు కూడా ఉంది. అదేంటంటే ఆ దీపపు తూన్ తమకే చెందుతోందంటూ వక్ఫ్ బోర్డు చేసిన వాదన. ఈ వాదనను కోర్టు మిస్చివస్ అంటే కుట్రపూరితమైందిగా వివరించింది. 1940 నుంచి ఉన్న రికార్డులను, 150 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఆ స్థలం స్పష్టంగా ఆలయానికే చెందుతుందని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. దీపాన్ని కేవలం ఆలయ అర్చకులు, సిబ్బంది మాత్రమే వెలిగించాలని, సాధారణ భక్తులు ఎవరూ కొండపైకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సూచించిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగాలని ఆదేశించింది ధర్మాసనం. కానీ ఈ విజయం డిఎంకే ప్రభుత్వానికి ఎక్కడా మింగుడు పడటం లేదు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో వెంటనే సుప్రీంను ఆశ్రయించాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది. మతపరమైన సామరస్యాన్ని కాపాడటం కోసమే తాము అభ్యంతరం చెబుతున్నామని తమిళనాడు సర్కార్ వాదనలు వినిపిస్తుంది. అటు భక్తులు మాత్రం ఇది కేవలం ఒక దీపం కాదు, అది శివ స్వరూపం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండపై వెలిగే ఆ జ్యోతి వేలాది మంది భక్తులకు కనువిందు చేస్తుంది. దశాబ్దాల ఆచారాన్ని అడ్డుకోవడం అన్యాయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం లీగల్ ఫైట్ కు సిద్ధమవుతోంది. మరి సుప్రీంకోర్టులో ఈ దీపం వివాదం ఏ మలుపు తిరుగుతోంది? కార్తీక పున్నమి నాటికి ఆ కొండపై జ్యోతి వెలుగుతుందా లేదా అనేది ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన పరిస్థితి.